శ్రీ శివాయ గురువే నమః. జగద్గురువులలో ఉండేటువంటి ఆ భగవత్ తత్వాన్ని బయటకు ప్రకటింపజేసే ఇటువంటి లీలలు వినడం, ఇటువంటి సంఘటనలు చదువుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఇప్పటి వరకు పరమాచార్య స్వామివారు వారి భక్తులను ప్రమాదాల నుండి రక్షించడం, లేదా కొద్దిగా లీల చేసి వారి భక్తులను అనుగ్రహించడం, ఇలాంటి సంఘటన మాత్రం చూశాను. కానీ ఒక మనిషిని పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన మనిషిగా తీర్చిదిద్దేటువంటి సంఘటన ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, కంచి పరమాచార్య స్వామి వారిలో ఉన్న యోగి లక్షణాలను, అనన్య సామాన్యమైన నిరాడంబరతను కలిపి చూడడం మా అందరి అదృష్టం. వారి అవతార రహస్యాన్ని తెలుసుకున్న ఎందరో భక్తులను మహాస్వామి వారు అనుగ్రహించారు. ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రత్యక్షంగా సేవించి తరించే భాగ్యం పొందిన వారిలో శ్రీమఠం బాలుమామ ఒకరు. ప్రతిరోజు వారి అవతారాన్ని తెలిపే ఎన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూశాడు బాలుమామ. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన కూడా బాలుమామ చెప్పిన అనుభవాల్లో ఒకటి. మరవక్కాడు రామస్వామి అనే భక్తునికి 4 కూతుళ్ళు, 2 కుమారులు. యుక్త వయస్సులో అతను ఏ విషయంలోనూ ఆసక్తి చూపకుండా ఊరికే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండడంతో నెలవారీ ఆదాయం అంటూ ఏమీ లేదు. వైదిక కర్మలలో పండితులకు సహాయం చేయడం వల్ల లభించే కొద్ది మొత్తమే అతని కుటుంబానికి ఆసరా. అతను నివసిస్తున్న గృహం కూడా తాతల నాటిది కావడంతో ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం లేదు. గ్రామ శివార్లలో అతనికి ఒక కొబ్బరి తోట ఉంది. దాని నుండి వచ్చే ఆదాయమే వారికి ప్రస్తుతానికి తిండి పెడుతోంది. పెద్దమ్మాయికి 22 ఏళ్ళు, తర్వాత అమ్మాయికి 20 ఏళ్ళు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపిస్తే కొద్ది వరకు ఖర్చు తగ్గుతుందని అతని ఆలోచన. కానీ జరుగుతున్న సంఘటనలు ఏవీ కూడా అతనికి అనుకూలంగా లేవు. ఇదిలా ఉండగా పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదరడంతో త్వరగా పెళ్లి చేయాలని అతను ఇష్టపడడంతో కొబ్బరి తోట అమ్మడానికి నిశ్చయించుకొని ఒకరి వద్ద ధర కూడా నిర్ణయించేశాడు. కానీ అతను చేస్తున్న ఈ పని అతని అన్నగారికి నచ్చలేదు. ఆ కొబ్బరి తోట తరతరాలుగా వస్తున్నది కావడంతో అందులో అతని అన్నకు కూడా భాగం ఉన్నది కాబట్టి కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. రామస్వామి అయ్యర్కు ఏమీ అర్థం కావడం లేదు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ ఎలాగోలా కుమార్తె పెళ్లి జరిపించాలని అనుకున్నాడు. కానీ అతని అన్న కొబ్బరి తోట అమ్మకానికి అడ్డుపడ్డాడు. ఇదంతా చూసిన రామస్వామి బాధలో కూరుకుపోయాడు. ఇక తాను చేసేదేం లేక కరుణా సముద్రులైన పరమాచార్య స్వామివారి వద్దకు పరుగెత్తుకుని వచ్చాడు. స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారి ముందు నిలుచొని గాద్గదమైనటువంటి స్వరంతో కళ్ళనీరు కారుతూ ఉండగా మొత్తం విషయాన్నంతా మహాస్వామి వారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు 5 నిమిషాల పాటు అతని వైపు చూసి ఏమీ చెప్పకుండా ప్రసాదం ఇచ్చి పంపేశారు. పెద్ద దుఃఖభారంతో వచ్చిన ఆ భక్తుడు స్వామివారు చేసిన చర్యకు నిరాశపడ్డాడు. పరమాచార్య స్వామివారు కనీసం చిన్న మాట సాయంగా బాధపడకు అని కూడా చెప్పకుండా పంపించి వేశారు అన్న బాధతో స్వామివారి సన్నిధి నుండి బయటకు వచ్చాడు. అతను బయటకు రాగానే మహాస్వామివారిని సేవించుకునే అదృష్టం కలిగిన బాలుమామ కనబడ్డాడు. దుఃఖం తన్నుకు రావడంతో అతను బాలుమామ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా బాలుమామకు చెప్పుకున్నాడు. పరమాచార్య స్వామి వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మా అన్నకు అన్నీ ఉన్నాయి. పెద్ద ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం. ఎప్పుడూ యాత్రల్లో ఉంటాడు. నేనెప్పుడూ ప్రత్యక్షంగా కలవలేను. నా వల్ల చేయడం కాకపోయినా ఎప్పుడూ మా నాన్నగారి ఆబ్దికానికి కూడా నన్ను పిలవడు. ఎంతో కష్టపడి నా కుమార్తె పెళ్లి చేద్దామనుకుంటే ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని బాలుమామతో రామస్వామి తన బాధనంతా చెప్పుకొచ్చాడు. మొత్తం విన్న తర్వాత బాలుమామ ఇదంతా ఎందుకు స్వామివారితో చెప్పలేదు అని అడిగారు. నేను మొత్తం స్వామివారితో చెప్పాను. పరమాచార్య స్వామివారు నేను చెప్పిందంతా ప్రశాంతంగా విన్నారు. కేవలం విభూతి ప్రసాదం ఇచ్చారు కానీ ఏ అనుగ్రహం ఇవ్వలేదు అని బదులిచ్చాడు రామస్వామి. ఎంతో బాధతో తన గోడు చెప్పుకున్న రామస్వామిని చూసి పెరియవ ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకున్నాడు బాలుమామ.
అందరిపై కరుణను ప్రసరించే మహాస్వామివారు రామస్వామిని ఇలా వదిలేయరాదు కదా. అందున పేదవాడైన రామస్వామిపై స్వామివారి కరుణ దయ అపారమైనవి కదా అని అనుకున్నాడు. ఏమీ బాధపడవద్దు, నీ సమస్యను మహాస్వామి వారి పాదాల చింత వదిలి ఏం జరగాలో అది చూడు, ఎలాగో స్వామివారే నిన్ను కాపాడుతారులే అని అతన్ని స్వాంతానపరిచి బాలుమామ తనని ఇంటికి పంపాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఉపన్యాస చక్రవర్తి శ్రీ మార్గబంధు శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చారు. అతని ఐశ్వర్యము, యశస్సు, అతను ధరించిన తెల్లని పట్టుపంచే, జరియంచు ఉన్న అంగవస్త్రము, బంగారంతో అల్లిన రుద్రాక్షమాల, నవరత్నాల హారం కనబడుతోంది. మహాస్వామివారు గంటల తరబడి వివిధ అంశాలపై వారితో మాట్లాడేవారు. వారు ఎప్పుడు వచ్చినా సాయంత్రాలు ఉపన్యాసం చెప్పమని మహాస్వామివారు అడిగేవారు. కానీ ఈసారి ఎందుకనో ఎప్పటిలాగా లేదు. భార్యతో, 2 శిష్యులతో కలిసి చేతిలో ఉన్న పళ్ళెం నిండా పళ్ళతో వచ్చి నిల్చున్న ఆయన్ని పట్టించుకోకుండా మహాస్వామివారు మిగతా వారితో సంభాషిస్తున్నారు. ఎందుకివాళ ఇలా జరుగుతోంది? దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఉపన్యాస చక్రవర్తి వేచి ఉన్నాడిక్కడ అని బాలుమామ సరే స్వామివారికి చెబుతామనుకుని గట్టిగా మహాస్వామివారికి వినబడేటట్లు, స్వామి మార్గబంధు శాస్త్రి వచ్చారు అని చెప్పాడు. బాలుమామ మాటలు విన్న పరమాచార్య స్వామివారు పూర్తిగా చూడకుండా కొద్దిగా అలా చూశారంతే. స్వామివారి చూపు కోసం ఎదురు చూస్తున్న మార్గబంధు శాస్త్రి గారు పళ్ళతట్టును మహాస్వామివారికి సమర్పించి, చాలా కాలం తర్వాత 7-8 రోజుల దాకా నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు, అందుకనే తిరుమలకు వెళుతున్నాను. శ్రీనివాస కళ్యాణం చేయించాలని నా భార్య కోరిక, అందుకనే వెంటనే బయలుదేరాము. పరమాచార్యుల వారి అనుగ్రహంతో మేము శ్రీనివాస కళ్యాణం చేయించాలని అనుకుంటున్నాము అని స్వామివారితో విన్నవించాడు. పరమాచార్య స్వామివారు అతని వైపు చూడను కూడా చూడలేదు, కనీసం అతని మాట కూడా వినలేదు. చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. కానీ దాదాపు అరగంట పాటు మార్గబంధు శాస్త్రితో మాట్లాడలేదు. స్వామివారికి గుర్తు చేయాలని శాస్త్రి అక్కడ నిలబడి ఉన్నారు అని మరలా చెప్పాడు బాలుమామ. పరమాచార్య స్వామివారు నన్ను ఆశీర్వదించి తిరుమలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని తలచి, అవును పెరియవా, నన్ను అనుగ్రహించాలి, శ్రీనివాస కళ్యాణం చేయించడానికి ఈరోజే తిరుమలకు వెళుతున్నాను అని అర్థించాడు. వెంటనే మహాస్వామివారు లేచి, ముందు పద్మావతి కళ్యాణం చెయ్యి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. దీనంతటినీ గమనిస్తున్న అక్కడున్న వారికి ఇది విపరీతంగా తోచింది. శ్రీనివాస కళ్యాణం అంటే పద్మావతి కళ్యాణమే కదా, అంటే తిరుమలలో శ్రీనివాస కళ్యాణం చేయించే వారందరూ తిరుచానూరు వెళ్ళి పద్మావతి కళ్యాణం చేయించమనా స్వామివారి ఆదేశం అని అక్కడున్న వారందరూ ఏమీ అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. దేనికి అర్థమేంటో మార్గబంధు శాస్త్రికి కూడా అర్థం కాలేదు. ఎందుకు పరమాచార్య స్వామివారు ఇటువంటి ఆదేశాన్నిచ్చి లోపలికి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కానీ వెంటనే దాని అర్థమేంటో, అంతరార్థమేంటో స్వామివారే స్ఫురింపజేశారు. మరో 2 నెలలు గడిచిపోయాయి. పరమ సంతోషం నిండిన మొహంతో రామస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఈసారి తన కుమార్తె పెళ్లి పత్రికను మహాస్వామివారికి సమర్పించడానికి వచ్చాడు. పరమ సంతోషంతో, అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే జరిగింది, నా కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం భరించడానికి మా అన్న ఒప్పుకున్నాడు, కేవలం కన్యాదానం చేయడం మాత్రమే నా బాధ్యత అని, మిగిలిందంతా తను చూసుకుంటానని నాతో చెప్పాడు. కొబ్బరి తోటపైన వేసిన కోర్టు కేసును కూడా వెనక్కి తీసుకున్నాడు. నా చిన్న కుమారునికి ఉపనయనం చేసి తన శిష్యునిగా తీసుకుంటానని చెప్పాడు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్లనే సాధ్యమైంది అని చెప్పుకుంటూ వాపోయాడు. కానీ పరమాచార్య స్వామివారు ఎలా అనుగ్రహించారో అతనికి తెలియదు. మహాస్వామివారు చేయెత్తి ఆశీర్వదించి ప్రసాదమిచ్చి పంపారు. రామస్వామి అయ్యర్ బయటకు రాగానే మరలా బాలుమామ కనబడ్డాడు. రామస్వామి, ఏంటి నీ చేతిలో? పెళ్లి పత్రిక? నీ కుమార్తెదా? నీ వద్ద ఒక్క పైసా కూడా లేదని చెప్పావు కదా అని అడిగి రామస్వామి ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు బాలుమామ.
ఆ పత్రికలో ఇలా ఉంది: సౌభాగ్యవతి పద్మావతి మరవక్కాడు జగదీశ్వర శాస్త్రి మనవరాలు, నా తమ్ముడు చిరంజీవి రామస్వామి పెద్ద కుమార్తె అని చివరన ఇట్లు మీ భవదీయుడు మార్గబంధు శాస్త్రి అని ఉంది. అంతే. బాలుమామ ఆశ్చర్యంతో నోట మాట రాక నిశ్చేష్టుడయ్యాడు. బాలుమామ ఒక్కరే కాదు, నేను ఆశ్చర్యపోయాను. ఇది వింటున్న మీరు ఆశ్చర్యపోయే ఉంటారు. మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే 2 నెలల క్రితం పరమాచార్య స్వామివారు మార్గబంధు శాస్త్రికి చెప్పిన దానికి అర్థం ఇది. మార్గబంధు శాస్త్రి గారే రామస్వామి అయ్యర్కు అన్నగారని స్వామివారికి తెలిసి ఉండవచ్చు. కానీ రామస్వామి పెద్ద కుమార్తె పేరు పద్మావతి అని ఎలా తెలుసు? పరమాచార్య స్వామి వారికి అంతా తెలుసు అన్న నిజంలో ప్రత్యేకత ఏమీ లేదు. ఆ ప్రత్యక్ష దైవానికి అనుగ్రహించడం తప్ప ఇంకేం తెలుసు? ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తులు ఎంతటి యశస్సును పొందుతారో మనం ఊహించగలమా? కరుణా సముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అనడానికి ఇప్పుడు మనం విన్నదే గొప్ప ఉదాహరణ. ఇతరులను బాధ పెడుతూ, ఇతరులకు అన్యాయం చేస్తూ మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినా అదంతా నిష్ఫలమని మహాస్వామి వారు చెప్పకనే చెప్పారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంఘటన విని మీరు ఆనందపడితే మీ ఆనందాన్ని, మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.